6 వైఎస్ జగన్ దీక్ష జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నేత బొత్స స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం గ్రౌండ్లోనే అనేక సార్లు ఎగ్జిబిషన్లు జరిగాయన్న బొత్స అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. నాలుగో దీక్షాస్థలి కూడా అభ్యంతరం పెడుతున్నారని అన్నారు. దీక్షకు సంబంధించిన 3 ప్రదేశాలు సూచించినా కాదన్నారని చెప్పారు. రాజకీయాలు వ్యాపారాల కోసం చంద్రబాబు కేంద్రంతో లాలూచి పడ్డారని మండిపడ్డారు. అక్కడ ఎగ్జిబిషన్స్ పెద్ద ఎగ్జిబిషన్స్ ఏవైతే గుంటూరు పట్టణానికి సంబంధించి పెద్ద జరుగుతాయో ప్రజా సమూహం వస్తుంటుందో అలాంటి గ్రౌండ్ని చూసుకొని దానికి సంబంధించి కట్టవలసిన రుసుములు కూడా కట్టి ఆ ప్రదేశాన్ని ఎంపిక చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి అనుమతులు తీసుకొని అన్ని అనుమతులు తీసుకొని ఆ ప్రదేశాన్ని వచ్చి వారికి చెప్పడం కూడా జరిగింది. చెప్పిన పెద్ద దాంతోపాటు పెద్దలందరం కూడా వెళ్ళి సంబంధిత అధికారులు కలిసి ఈ ప్రదేశంలో మేము మరి దీక్షని మరి మొదలు పెడుతున్నారు 26వ తేదీ చెప్పడం, మరి ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళ దగ్గర నుంచి మాట వరుసగా మాట తీసుకొని అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది. సడన్గా నిన్నటి రోజున అక్కడ చేయడానికి వీలు లేదు, అక్కడ నిబంధనలు ఉన్నాయి, నిరాహార దీక్ష చేయడానికి మీకు వీలు లేదు, చట్ట ప్రకారం నిరాహార దీక్ష చేయడము ఇది చట్ట వ్యతిరేకమని చెప్పని వారు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యం అసలు ఈ భారతదేశానికి ప్రజాస్వామ్యం తెచ్చిందే మరి మహాత్మా గాంధీ గారు మరి ఆ రోజు అహింసా పద్ధతిలో మరి నిరాహార దీక్ష చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన నేపథ్యం ఈ సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తున్నాం. దాంతోపాటు రాష్ట్ర మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ పొట్టి శ్రీరాములు గారు ఆయన నిరాహార దీక్ష చేసి అమర నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని సాధించిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇంత నిరంకుశంగా దీంతో అప్రజాస్వామ్యంగా మరి ఈనాటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిరాహార దీక్ష చేయడానికి వీలు లేదని చెప్పి వారు నోటీస్ తాకీదు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసమో మరి ఇవాళ ప్రజలందరూ కూడా గుర్తించమని కోరుతున్నాం. ఇప్పుడు జిల్లా మరి పెద్దలు అధికారులు పోలీసు అధికారులతో కలవడం జరిగింది. పెద్దలందరం కూడా వచ్చి మేమందరం వారికి ఒకటే మాట చెప్పాం, మీరు చెప్పిన ప్రకారం ఆ ప్రదేశాన్ని వచ్చి కాదంటే ఇంకో ప్రదేశాన్ని చూసుకోమంటే మరి ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధతగా మేము వచ్చి ప్రదేశాన్ని చూసుకున్నాం. అక్కడ ఏర్పాట్లన్నీ జరిగినాయి. కానీ ఆఖరి నిమిషంలో మీరు ఏదైతే ఈ ప్రత్యేకవాద వస్తే ఈ ప్రత్యేకవాద రాష్ట్రానికి మేలు జరుగుతున్న నేపథ్యాన్ని మీరు పక్కన పెట్టి ఇది రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం రాజకీయ దురుద్దేశంతో ఇవాళ దీనికి తూట్లు పొడుస్తున్న సందర్భం కనిపిస్తుంది. మేమైతే అనుకుంటున్నాం అసలు ఈ ప్రత్యేక హోదా గురించి అసలు ముఖ్యమంత్రి వచ్చి కూర్చోవలసిన అవసరం ఉన్నది, దీనికి పోరాడవలసిన అవసరం ఉన్నది. ఆయన పోరాడు అమ్మ పెట్టద్దు మరి ఇంకో సామెత చెప్పినట్టు తిననివ్వదనే సామెత చెప్పినట్లు ఎవరైనా చేస్తే వద్దంటారు, ఆయన వచ్చి చేయడం ఆయన వచ్చి దాని గురించి రాజకీయ వ్యాపారాల కోసం కేంద్రంతో లాలూచి అవుతున్న ఈ నేపథ్యంలో ఈయన చేస్తున్న సందర్భం ఏదైనప్పటికీ కూడా మేము అధికారులు చెప్పడం జరిగింది. ఎల్లుండిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏ ప్రదేశం అయితే ఉల్ఫా గ్రౌండ్స్ ఏదైతే చెప్పామో ఆ గ్రౌండ్స్లోనే నిరాహార దీక్షని ఉదయంని ఆయన మరి ఢిల్లీ హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ నిరాహార దీక్ష చేయడం అనేది మరి జరుగుతుందని చెప్పి మరి పోలీసు ఉన్నతాధికారుల్ని మీరు మాకు మరి దాన్ని సహకరించండి. ఏ నిబంధనలు కావలిస్తే మేము ఎవ్వరం కూడా దగ్గరలో కూడా ఒక స్కూటర్ మీద కానీ కారు మీద కానీ దగ్గరికి ఎవరూ రాము, అందరూ నడిచి వస్తాము, ఎంత దూరమైనా మా పర్వాలేదు, అందరం కూడా మీకు పూర్తి సహకరిస్తాము, మీ నిబంధనలకు అనుగుణంగానే మేము ఉంటాము అని వారికి మా తాలూకా వినపాలను కూడా వారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మీ ద్వారా కూడా ప్రధానికాన్ని తెలియజేస్తున్నాం. 26వ తారీఖు నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారి నిరాహార దీక్ష జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఒకవేళ జనసమూహం ఎక్కువ వస్తారని మీ అభిప్రాయం అయితే ఎంతమందో చెప్పండి, అంతవరకు మేము రిస్ట్రిక్ట్ చేసుకుంటాం. మేమేం ప్రధానాయకుడైనా ఆయన కూర్చున్నప్పుడు ఎవరు వస్తారో ప్రజలు, కానీ ఈ సమస్య ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య, ఏ వ్యక్తి వికాసానికో సంబంధించిన సమస్య కాదు ఇది. కాబట్టి దీన్ని పూర్తి సహకరించాలని చెప్పి మేము కోరడం జరిగింది.